అందరికీ నమస్కారమండి. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. మనకి రీసెంట్‌గా వైజాగ్‌లోని డిసెంబర్ 17థ్ 2023న మారథాన్ కండక్ట్ చేశారు కదండీ! దానికైతే మేమందరం వెళ్ళామనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశామండి. అక్కడ ఎలా ఎంజాయ్ చేశాం, ఈ టికెట్స్ అవి ఎలా బుక్ చేసుకున్నాం, వాళ్ళు ఒక కిట్ ప్రొవైడ్ చేస్తారు. అందులో మీకు ఏంటేంటి ఐటెమ్స్ వస్తాయి, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటానండి. చాలా బావుంటుంది. చాలా ఎంజాయ్ చేశామన్నమాట. హ్మ్. ఇక్కడైతే నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకి టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఇలా కిట్ వస్తుందనమాట. ఆ కిట్‌లో ఒక టీ షర్ట్ ఉంటుంది. ఇందులో మనకి 21,000, 10,000, 5,000 అండ్ 3,000 కూడా ఉంటుందనమాట. మనకి ఎన్ని కిలోమీటర్స్ కేపబిలిటీ బట్టి మనం బుక్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఒక పేపర్ మీద మన నేమ్‌తో అయితే ఒక కోడ్ నంబర్ ప్రింట్ చేసి ఇస్తారండి. ఇది చాలా యూజ్ అవుతుంది తర్వాత. మీకు దీన్ని డీటెయిల్డ్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనకి ప్యూమా వారు ఈ టీ షర్ట్‌ననేది డిజైన్ చేశారు కదా! వాళ్ళ రిలేటెడ్‌గా ఒకటి. ఇంకొకటేంటంటే మనకి ప్యాంట్ అయితే మనమే తీసుకోవాలండి. మనకి టీ షర్ట్ మాత్రమే ఇస్తారనమాట. కిట్‌లో అయితే అన్నీ ఉంటాయండి. చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ ఒక పెయిన్ కిల్లర్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్కటి అయితే మీకు చూపిస్తాను. కొంతమంది వాకింగ్ చేస్తారు. ఎక్కువ మంది వాకింగే చేస్తారు. రన్నింగ్ కోసమని పెడతారు గానీ, ఎక్కువ మంది వాకింగే చేస్తారు. మనకి పెయిన్ ఎక్కువైతే అది అప్లై చేసుకోవడానికి ఒక పెయిన్ కిల్లర్ అనమాట. ఓరియో బిస్కెట్స్ ఇవి. అవి కూడా ఇస్తారు. ఆకలిస్తే మనం మధ్యలో తినొచ్చు. ఒక 5 స్టార్ చాక్లేట్ కూడా మనకిస్తారనమాట. ఆ కిట్‌లోని ఇవన్నీ ఉంటాయి. ఎవరి టికెట్‌కి వాళ్ళకి ఆ కిట్ ఇచ్చేస్తారు. ఇదిగో యాక్చువల్లీ నేనైతే రెడీ అయిపోయాను. ఇది 5:00 అయితే మార్నింగ్ షూట్ చేస్తున్నాను సండే మార్నింగ్. టీ షర్ట్ మా అక్క వాళ్ళ పాపది తనకిచ్చేస్తున్నాననమాట. తర్వాత ఓఆర్ఎస్ డీహైడ్రేట్ అవ్వకుండా మనకి మధ్యలో తాగడానికైతే ఓఆర్ఎస్ ఇస్తారనమాట. అక్కడ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఈ కిట్‌లో గూడా మనకిస్తారనమాట. తర్వాత పీనట్ ఒక ఏంటారు పల్లి చెక్కి అంటారు కదా! అలా ఒకటైతే ఇచ్చారు మనకి. ఇంకా బ్యాగ్‌లో ఏమున్నాయంటే వాజిలిన్ అండి. ఇప్పుడు మనకి చలికాలం కదా! అది బాడీకి అప్లై చేసుకోవడానికి చేతులకి బాగా చలేస్తుంది కదా! దానికోసమయితే మనకిచ్చారనమాట. ఈ పిన్స్, ఈ పిన్స్ ఏంటంటే మీకొక చెప్పాను కదా! ఒక ట్యాగ్ ఇచ్చారని చెప్పేసాను కదా! దానికి మన పేరుతో ఒక కోడ్ నంబర్‌తో ఇస్తారనమాట. అక్కడ 4 హోల్స్ అయితే మనకి 4 కార్నర్స్‌లో చేసి పెట్టేస్తారు. అది మనం ట్యాగ్ చేసుకోవడమే టీ షర్ట్‌కి. అది చాలా యూజ్ అవుతుందండి. మీకు చెప్తాను వీడియోలో ఎక్కడెక్కడ అది ఎలా యూజ్ అవుతుందో ఒక్కొక్క స్టెప్ వైస్‌గా నేను చెప్తాననమాట. మొత్తం కిట్ అయితే ఇదండి. ఇది 5:00 నేను షూట్ చేశాను కదా! మాదైతే మాకు 6:00కి స్టార్ట్ అవుతదని చెప్పారు. 5:30కి మేము ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామనమాట. అండ్ షాపింగ్ గూడా బాగా చేసుకున్నామండి. ఒక రిఫ్రెష్‌మెంట్ కదా! అందుకని చెప్పేసి అందరికీ షూస్ ఉన్నా సరే కూడా మళ్ళీ కొనుక్కున్నాం అనమాట. షాపింగ్ చేశాము. ఇక్కడికైతే మేము అక్క, నేను, అక్క వాళ్ళ పిల్లలు, పాప, బాబు అయితే వస్తున్నారు. మా పిల్లలైతే రాలేదు ఈరోజు. ఇక్కడైతే మేము మార్నింగ్ 5:30 అయితే అయింది. స్టార్ట్ అయిపోతుంది. ఇలా అయితే డ్రెస్ రెడీ అయిపోయాం. అక్క, నేనును స్టార్ట్ అయిపోతున్నామండి. ఇప్పుడు ఇది వైజాగ్‌లో కదండీ! మేము అక్క వాళ్ళ హౌస్ ఏంటంటే రైల్వే న్యూ కాలనీ. అమ్మ వాళ్ళు, అక్క వాళ్ళు రైల్వే న్యూ కాలనీలో ఉంటారు. నేనొచ్చేసరికి ఉర్వశి జంక్షన్ దగ్గర ఉంటాననమాట. నేను నైటే వచ్చేసాను. ఇది సండే కదా! సాటర్‌డే నైటే మేమిక్కడికొచ్చేసామనమాట. వచ్చేసి మార్నింగ్ ఎర్లీగా బయలుదేరితే బావుంటుందని చెప్పేసి మాకు అక్క వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక 3 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. బండి మీద తిరిగేస్తా ఉంటాం ఎప్పటికప్పుడు అలాగా. ఇప్పుడు మనం వెళ్ళేది రైల్వే న్యూ కాలనీ నుంచి బయలుదేరాము. ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి కూడా మనం తెలుగమ్మ తల్లి బ్రిడ్జ్ మీదకైతే వెళ్ళిపోయామనమాట. అడ్రెస్ ఇంత డీటెయిల్‌గా ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ 2022లో కూడా అక్క వాళ్ళ ఫ్రెండ్ వెళ్లారండి. అప్పుడు మనకి అడ్రెస్ కొంచెం ఇబ్బంది పడ్డారు. అందుకోసమే. ఇప్పుడు మనం ఏంటంటే సిరిపురంకి వెళ్తున్నాము. ఈ బ్రిడ్జ్ మీద నుంచి స్ట్రెయిట్‌గా వెళ్ళేసరికి మనకి సంపత్ వినాయక్ టెంపుల్ ఒస్తుంది. తర్వాత మనకి సిరిపురం జంక్షన్ ఒస్తుందనమాట. ఇక్కడి నుంచి మనం రైట్‌కి తీసుకోవాలి. రైట్ తీసుకున్న తర్వాత ఏయూ అంటారు కదా! ఏయూ పెట్రోల్ బంక్ అయితే వచ్చేసామనమాట ఇక్కడికి. ఇదైతే బాగా అందరికి ఏయూ పెట్రోల్ బంక్ బాగా నోటెడ్ అండి. ఇది ఐడియా ఉంటుంది. ఇలా మనం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇంకా అలా స్ట్రెయిట్‌గా డౌన్‌కి వెళ్ళిపోవడమే. మనకి ఈ మారథాన్ వాళ్ళ టీమ్ ఉంటుందండి. అక్కడ టీమ్ వాళ్ళే మనకు పార్కింగ్ దగ్గర నుంచి ప్రతీది కూడా గైడ్ చేస్తారనమాట. అందరూ కూడా బై వాక్ వస్తారు. చాలా మంది వస్తారండి. చూసారు ఇంకా ఎంత చీకటిగా ఉందో. చలి మామూలుగా లేదండి. నా కళ్ళల్లోంచి నీళ్లొచ్చేస్తున్నాయి. కార్‌లోనేమో అక్క వాళ్ళ పిల్లలు, అక్క వాళ్ళ ఫ్రెండు అండ్ వాళ్ళ బాబు బావగారు అందరూ కార్‌లో వెళ్ళిపోయారు. నేను, అక్క అయితే బండి మీద వచ్చేస్తున్నాం ఇక్కడ. ఇక్కడికి బై వాక్ కూడా వస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారండి. 3 ఇయర్స్ కిడ్స్ నుంచి కూడా ఉంటారు. 65, 75 వరకు ఉంటారు. ఎవ్వరన్నా వస్తారనమాట ఇక్కడికి. ఇంగో ఇప్పుడు చూసారా పార్కింగ్ మనకి గైడ్ చేస్తా ఉంటారు. ఎక్కడ పార్క్ చేసుకోవాలి ఏంటనేది కూడా. చూసారా కొంచెం అప్పుడే మనకి సన్‌షైన్ అయితే అయిపోతుందనమాట. అయిపోయింది. లైటింగ్ అయితే వచ్చేసింది. చలైతే బాగా ఉందండి. చాలా మంది వచ్చారు. ఇదిగో
ఇదిగో మేమందరం. అక్క, అక్క వాళ్ళ ఫ్రెండ్ పక్కన, వాళ్ళ బాబు తన పక్కన, తర్వాత అక్క వాళ్ళ పాప, నేను అనమాట. అక్క వాళ్ళ బాబు ముందుకున్నాడు. బావగారైతే డ్రాప్ చేసి వెళ్ళిపోయారనమాట. ఇలా అయితే ఇప్పుడైతే మేము వెళ్తున్నాము. ఇక్కడి నుంచి ఇంకా పార్కింగ్ ఉండదండి. అంటే కొంచెం స్పేస్‌గా ఉండాలని చెప్పేసి మనం పార్కింగ్ కొంచెం దూరంలోంచి ఆపేస్తారు. స్టార్ట్ అవుతుంది. అందుకే అందరూ రన్ చేస్తున్నారు. ఇప్పుడొక పెద్ద టాస్క్ మనకి స్టార్ట్ అవుతుందండి. ఆ ట్యాగ్ ఉంది కదా! అది పించాడు. యాక్చువల్లీ పిన్సే కదా! పెట్టేసుకోవడమే కదా! చాలా ఈజీ అనుకుంటే అది కరెక్ట్‌గా పెట్టాలండి. చాలా కష్టం అనమాట. దానికి చాలా మందికి అక్కడ టైం అయిపోతది. అందరూ అదే స్టార్ట్ అయ్యే ముందు పెట్టుకుందాం చిరిగిపోతది పేపర్ కదా! అనుకుంటారు గానీ చాలా టైం పడుతుందనమాట. ఇలా మన ట్యాగ్ దీన్ని బట్టే మనకి ఈ నంబర్ చాలా యూజ్ అవుతుందండి. ఎన్ని విధాలుగా యూజ్ అవుతుందో మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగో అందరూ రెడీ అయిపోతున్నారు. అండ్ స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు కూడా అందరూ కిడ్స్‌నైతే తీసుకొస్తారండి. ప్రతి ఒక్కరు గూడా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికొచ్చిన వాళ్ళు. ఎక్కువ మంది వాకింగ్‌కే వస్తారండి. ఒక రిఫ్రెష్‌మెంట్‌లా ఉంటుంది. అందులోనే అంత ఎర్లీ మార్నింగ్ బీచ్ వ్యూ చూస్తూ ఎంత ఎంజాయ్ చేస్తామంటే అది అక్కడ ఫీల్ అయితేనే మనం చెప్పగలం. ఆల్రెడీ మాదైతే స్టార్ట్ అయిపోయింది. బట్ ఎక్కువ మంది రన్నింగ్ చేస్తున్నారని చెప్పేసి మేము స్లోగా వెళ్దామని చెప్పి ఆగాము. అంత ఫ్లోటింగ్‌లో ఎందుకని చెప్పేసి చూసారా ఎలా స్టార్ట్ అయిందో. చాలా బావుంటుందండి. మ్యూజిక్ అయితే మంచి మంచి మ్యూజిక్ పెడతారనమాట. ఆ మ్యూజిక్ డిఫరెంట్‌గా ఉంటుంది. తర్వాత ఇక్కడికొచ్చేసరికి అదిగో మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అక్కడున్నారనమాట. తనేంటంటే రిలేటివ్ అనమాట. మా పెద్దమ్మ గారి ఆడపడుచు కూతురు అండ్ ఫ్రెండ్ కూడా వాళ్ళు. లాస్ట్ ఇయర్ వాళ్ళిద్దరూ వచ్చారు. ఇక్కడ అందరూ అయితే స్టార్ట్ అయిపోయారు. మనమైతే రన్నింగ్ చేయలేకపోయామండి. కొంచెం దూరం రన్నింగ్ చేసి ఆ తర్వాత ఆపేసామనమాట. మన వల్ల కాదని చెప్పేసి అలా మాట్లాడుకుంటూ వాక్ చేసుకున్నాము. ఇక్కడికొచ్చేసరికి మనకొక ట్యాగ్ ఇచ్చారు కదా! దాని కలర్ బట్టి మనకి వాళ్ళు చెప్తారనమాట. ఎక్కడ మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా కొంతమంది యూ టర్న్ తీసుకుంటున్నారు. ఈ గ్రీన్ కలర్ వాళ్ళు 3కే వాళ్ళనమాట. మేమొచ్చేసరికి యెల్లో ఇచ్చారు కదా! మాకు 5కే అనమాట. వాళ్ళే మొత్తం ఉంటారు. ఇక్కడ మా మరిది గారైతే మా మరిది గారొచ్చారండి. నాకు తెలీదు. సడెన్‌గా చూసాను నేను. అదిగో శివ అనమాట. తను డాక్టరేట్‌లో చేస్తారు. నాకొక బావగారు, ఇద్దరు మరుదులు. తను కనిపించేసరికి నేను షాక్ అనమాట. ఇంగో ఇక్కడ వేరున్నారని నేనే రన్నింగ్ చేస్తుంది. ఏదో కొంచెం వీడియో కోసం రన్నింగ్ చేసి వీడియో తీసేసుకున్నాం అనమాట. ఇదిగో ఇలా అందరూ అయితే ఇంక వాకింగే మాక్సిమం అండి. అందరూ వాక్ చేస్తారు. బట్ బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇంకా మేమందరం కలిసామంటే ఫుల్ జోక్స్ అంటే జోక్స్. అన్ని జోక్స్ వేసుకుంటాం అన్నమాట ఇక్కడ. అండ్ వ్యూ అయితే చాలా బావుంది. నెక్స్ట్ ఇంగ మా మరిది గారు తను బ్యాడ్మింటన్ ప్లేయర్ కదా! కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తా ఉంటాడు. అందువల్ల తనకు కొంచెం అలవాటు కాబట్టి వెళ్ళిపోయాడు రన్నింగ్ చేసుకొని. మా పిల్లలు ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయారు. ఇక్కడ మనది 5కి యూ టర్న్ అనమాట. ఇక్కడ మనకి వాళ్ళు గైడ్ చేస్తారు. అండ్ డ్రమ్స్‌తో జోష్ ఇస్తారండి. మ్యూజిక్ అయితే ఎంత బావుంటుందో అంత బావుంటుంది. చాలా బాగా ఎంకరేజ్ చేస్తా ఉంటారు మనకి. వెళ్ళండి ఎంకరేజ్‌మెంట్ వర్డ్సింగ్‌తో, మ్యూజిక్‌తో చాలా బావుంటుందనమాట. ఇలా అయితే మనకి యూ టర్న్. అంటే ఇప్పుడు మనం 5కేలో 2.5 కంప్లీట్ చేసేసాం. అండ్ పావురాలండి పిజియన్స్ అయితే ఎంత ఎగురుతున్నాయో ఒక్కొక్క దగ్గర మీకు కవర్ చేస్తున్నాను వెళ్ళే దారిలో. మీరన్నీ చూసి మాతో పాటే ఆ ఫీల్‌ని అనిపించేలా ఉంటుందని. ఇక్కడ మనకి వాటర్ అనమాట. మనకి యూ టర్న్ తీసుకున్న దగ్గర నుంచి వాటర్ అన్ని ఫెసిలిటీ ఉంటాయండి. డీహైడ్రేట్ అవ్వకుండా. ఇక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టీమ్ ఉంటారనమాట. మనకి ఎంకరేజ్ చేస్తారు, క్లాప్స్ కొడతారు అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది క్లాప్స్‌తో మనకి వెల్కమ్ చేస్తున్నారు. ఇక్కడ వెల్కమ్ చేస్తారు. వెల్కమ్ చేసినప్పుడు ఏంటంటే, ఆ జోష్ మీద కాసేపు మనం రన్నింగ్ చేస్తామనమాట. తర్వాత మళ్ళీ ఆపేస్తాము. అందరూ చేసే పని అదే. మనం గూడా అదే చేసేసామనమాట. అయ్యో! చాలా బావుంటుందండి. అండ్ అయ్యో! ఇక్కడ ఒక డాగిని కూడా తీసుకొచ్చారు. ఎంత ముద్దుగా ఉందో అది కూడా మా తను పార్టిసిపేట్ చేసేసింది. దాన్ని రన్నింగ్ చేయించకుండా వాకింగ్ చేయిస్తున్నారు. దాన్ని ఆపుతున్నారు. మనం పరిగెత్తలేకపోతున్నాం. మొత్తానికి ఇలా అయితే మొక్కలన్నీ చూసేయండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు. నాకైతే చాలా బాగా అనిపించింది. లాస్ట్ ఇయర్ మిస్ అయిపోయినందుకు ఈ ఇయర్ అయితే బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ ఇదిగోండి ఇంకొక నాకు తెలిసి ఇంకొక 1.5 ఉంటది. అప్పుడే అలిసిపోయిన మొహాలతో ఉండిపోయామన్నమాట. మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇలా ఎక్కడైనా వ్యూస్ బాగున్న దగ్గర చాలామంది ఆగి ఫోటోస్ అయితే దిగుతున్నారు. అండ్ వీళ్ళు ఎవరో కాలేజీ పిల్లలు అనుకుంటానండి. వీళ్ళకేంటంటే మనకి మధ్య మధ్యలో వాటర్ ఇచ్చి డ్రమ్స్‌తో ప్లే చేస్తారు కదా! ఒక్కొక్కళ్ళని బట్టి ఒక్కొక్క విధంగా సాంగ్స్ పాడడం, వెల్కమ్ చెప్పడం, ఆ జోషు, ఏజ్ బ్యాండ్ బట్టి కూడా ఇక్కడ చేస్తున్నారనమాట. ఇక్కడేంటంటే మీకు చెప్పాను కదా! మ్యూజిషియన్స్ ఉన్నారని. ఇక్కడ మనం ఓన్‌గా డ్రమ్స్‌ని ప్లే చేయొచ్చనమాట. వాళ్ళ టీమ్ ఉంటుంది. వాళ్ళు మిగిలిన ఇన్‌స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు. అలాగే మనకి ఇక్కడ ఒక డ్రమ్ ఇచ్చిస్తారు. మనం ఎళ్లి అక్కడ ప్లే చేసుకొని మనం ఫోన్‌లో రికార్డ్ చేసుకోవచ్చు. మా వాళ్ళందరూ ముందుకెళ్ళిపోయారు. అందుకే నాకెవరు వీడియో తీయడానికి ఇక్కడ లేరనమాట. చాలా
చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి ఆవిడ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ప్లే చేస్తూ. చాలా బాగుంటుంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. చూసారు ఎలా క్లాప్స్ తట్టడానికి చేస్తున్నారు. బాగుంటుంది. మనకు కూడా ఏదో ఒక అచీవ్‌మెంట్ లాగా అనిపిస్తుందనమాట. ఇలా అయితే ఓవరాల్‌గా కంప్లీట్ అయింది ఇక్కడ. ఇక్కడ ఒక మ్యూజిషియన్స్ ఉన్నారు. అలసిపోయారండి. ఆళ్ళు చాలా సేపటి నుంచి ప్లే చేశారనమాట. వాళ్ళు కూడా చాలా బాగా ప్లే చేశారు. డిఫరెంట్, డిఫరెంట్ మ్యూజిక్స్ ఉంటాయన్నమాట. అలా ప్లే చేస్తారు. ఇదిగో మేము ఇలా నడుచుకుంటూ, నడుచుకుంటూ ఎళ్తున్నాం. ఇక్కడ విశాఖ మ్యూజియం అంట వైజాగ్‌లో పుట్టానంట మాటే గాని ఎప్పుడు వెళ్ళలేదండి. ఇప్పుడే చూసుకుంటున్నాం మేము ఫస్ట్ టైమ్ అయితే చూడడము. తర్వాతొచ్చేసరికి ఇంక దగ్గరికొచ్చేస్తున్నామండి. హ్మ్. ఇంక ఫినిష్ ఎప్పుడైపోద్దా అన్నట్టుగా ఉంది. బాగా ఆకలేసేస్తుందిక్కడ. వాళ్ళే బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. ఇప్పటి వరకు మనం వెళ్ళింది ఓన్లీ వాకింగ్ మాత్రం. ఇక్కడి నుంచి కూడా ఎంజాయ్ చేసేవన్నీ వస్తాయన్నమాట. ఇదిగో ఫినిష్ అయిపోతుంది. మనకి మెడల్ కూడా ఇచ్చేసారు. నాకు నవ్వొచ్చేసింది. మనం చేసిందేంటి, వాళ్ళిచ్చిందేంటి అనేసి చాలా నవ్వేశాను. మొత్తానికైతే మనకైతే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడేంటంటే ఆహ్, ఆహ్, పాటలు పాడొచ్చు. మనకేమైనా డాన్స్ చేయాలనుకుంటే చెయ్యొచ్చు. ఇలా అన్నీ కూడా ఉంటాయండి. మనకేది నచ్చితే అది చేసుకోవచ్చనమాట. వెళ్లి మనం పేరదీస్తే వాళ్ళు పిలుస్తారనమాట. మెడలయితే మనకిచ్చేసారు. ఏదో పెద్ద అచీవ్‌మెంట్ చేసినట్టుగా అనిపించింది అంతమందిలో. ఎంతమంది వచ్చారండి నిజంగా ఎంత బావుందో! ఎంత ఎంజాయ్ చేసాం మేము. ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ అండి. ఇప్పుడు మనం బ్రేక్‌ఫాస్ట్‌కి ఇలా ఫ్రేమ్స్ ఉంటాయి ఫోటోస్‌కి, కాఫీకి, జ్యూసులకి అన్నిటికి కూడా. ఇదొచ్చేసరికి ఎలా బుక్ చేసుకోవాలనుకుంటే, మనం ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలండి. గూగుల్‌లో ఐఫినిష్ అని ఉంటుంది వెబ్‌సైటు. అందులోకి వెళ్ళి స్టేట్‌ని మనం సెలెక్ట్ చేసుకుంటే, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళుంటారు. వాళ్ళు ఆ స్టేట్‌ని సెలెక్ట్ చేసుకుంటే ఎప్పుడెప్పుడు కండక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి చూసుకొని ఒక 1 మంత్ ముందు బుక్ చేసుకుంటే మనకి డిస్కౌంట్ మీద వస్తుంది. మాకైతే ఇది రూ. 708 ఉండాలి. అది మాకు రూ. 450కొచ్చిందనమాట. అంటే ఎర్లీ బర్డ్‌లో మనం బుక్ చేసుకున్నాము. అలా కాకుండా మనకి కొంచెం దగ్గర చేసి బుక్ చేసుకుంటే మనకి 18% జీఎస్టీతో కలిపి మనకి రూ. 708 అనమాట. ఇలా ఉంటుందనమాట. నెక్స్ట్ ఇంకోటొచ్చేసరికి ఇక్కడైతే మనం బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేసామనమాట. బ్రేక్‌ఫాస్ట్ కౌంటర్స్ ఉంటాయి. చాలా ఉంటాయండి. మనకు కూర్చొని తినడానికి ఇక్కడ ఒక టెంట్, చైర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్ళి అక్కడ మనం తీసుకోవాలి. ఇప్పుడు మీకు చెప్పాను గదా! ఏదైతే ట్యాగ్ మనం టీ షర్ట్‌కి పిన్ చేసుకున్నామో అక్కడ ఒక మార్కర్‌తో టిక్ పెట్టేసుకుంటారు. వాళ్ళు బ్రేక్‌ఫాస్ట్ వీళ్ళకిచ్చేసామని జెప్పేసి. ఇవి చాలా దిక్కులు యూజ్ అవుతాయండి. అండ్ మనకి బ్రేక్‌ఫాస్ట్ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అన్నీ కూడా ఉంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలే మనం భోజన ప్రియులం. ఇంకా బాగా నచ్చేసింది. మనకి బ్రేక్‌ఫాస్ట్‌లో వచ్చేసరికి ఉప్మా చేశారు. కొంచెం మసాలా ఉప్మాలా ఉంది. బావుంది కొంచెం డిఫరెంట్‌గా. ఇడ్లీ, పల్లి చట్నీ, సమోసా, వడ అండ్ హల్వా కూడా చేశారండి. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. క్వాలిటీగా ఉన్నాయి. నెక్స్ట్ వాటరు మనకు ఓఆర్ఎస్ కావాలంటే ఓఆర్ఎస్ కూడా ఉంటుంది. అండ్ షుగర్ క్యాన్ జ్యూస్, అరకు కాఫీ అన్నీ కూడా స్పెషల్ అండి. అవి కూడా చాలా బావున్నాయన్నమాట. ఇక్కడొచ్చేసరికి ఏదో గేమ్ అయితే మనకి కండక్ట్ చేస్తున్నారు. అదంటే టికెట్స్ ఇస్తే ఆ గేమ్ ఆడితే మనకి అందులో షూస్ ఇంకా క్యాబ్స్ ఏవో వస్తాయంట. అందుకోసం చాలా బీడుగా ఉంది. మేమైతే అటువైపు వెళ్ళలేదు. జస్ట్ షూట్ చేశాను. మీకొక ఐడియా ఉంటుందని చెప్పేసి. ఇలాగే ప్రతి మూమెంట్ అయితే మాక్సిమం కవర్ చేశానండి. అక్కడ ఎలా స్పెండ్ చేసాం. ఇదిగో మా మరిది గారు అక్కడ రన్నింగ్‌లో తప్పిపోయి ఇక్కడైతే కనిపించారు నాకు. ఇక్కడ డాన్స్ చేస్తున్నారు. ఇక్కడ అందరూ కూడా డాన్స్ చేస్తే మనం ఇక్కడ చెయ్యొచ్చు. ఇందాకలైతే చాలా మంది ఉన్నారండి. చాలా మందున్నారు. ఇప్పుడైతే అందరూ బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసి ఎండ పెరుగుతుందని బయలుదేరిపోయారనమాట. ఇంక పిల్లలు ఏజ్‌తో సంబంధమే ఉండదండి. చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇక్కడ డాన్స్ చేస్తారు. ఇంగా మా అక్క వాళ్ళ పాప కూడా చేస్తుంది. అక్కడ స్టెప్స్ మనకి చేస్తా ఉంటే మనం ఇక్కడ అవే స్టెప్స్ కాపీ చేసేయడమనమాట. చాలా బావుంటుంది. ఇందాకలైతే చాలా మంది ఉన్నారు. చూడ్డానికైతే చాలా బావుంది. అప్పుడు ఆకలేసేస్తుందని మేము బ్రేక్‌ఫాస్ట్‌కైతే వెళ్ళిపోయాము. ఇలా అయితే ఓవరాల్‌గా కంప్లీట్ అయిపోయిందనమాట ఇక్కడ. ఇక్కడికొచ్చేసరికి డాన్స్ చూసారా? ఎంత జోష్‌గా అదే మనం మామూలుగా వెయ్యాలనుకుంటే వేయగలం. అంతమందిలో చక్కగా వేసుకొని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఒక్కొక్కళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ చూస్తే మీకు అర్థమవుతది. పిల్లలు, పెద్దలు అందరూ కూడాను. ఎంజాయ్ చేశామండి. ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ఇయర్ ఉంటే నేను అన్నీ క్లియర్‌గానే కవర్ చేశాను. ఇంకేదైనా డౌట్ ఉంటే నాకు కిందన కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. క్లియర్ చేస్తాను. మనం ముందుగా బుక్ చేసుకుంటే బావుంటుందండి. మాకేంటంటే మా ఫ్యామిలీ డాక్టర్ ద్వారా మాకు ఈవెంట్ లాస్ట్ ఇయర్ తెలిసింది. ఇంక అక్కడి నుంచి మేము కంటిన్యూ అవుతున్నాం. ఈ ఇయర్ మేమందరం కూడా వచ్చాము. ఇక్కడొచ్చేసరికి మెమోంటోస్ అన్నీ కూడానా ఇక్కడ మనకి
ఈ మెమోంటోస్ డిస్ట్రిబ్యూషన్ చాలా డిఫరెంట్‌గా ఉంటుందండి. ఏజ్ బ్యాండ్ బట్టి కూడా మనకి మీకు చెప్పాను గదా! ఇందాకల ట్యాగు, నంబర్ అని చెప్పేసి. మనకి తెలియకుండానే మధ్యలో కెమెరామాన్స్ ఉంటారండి. తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు. మనకి చెప్తారు, "మీరు రన్నింగ్ చేయండి. ఆ టైంలో మేము పిక్స్ తీస్తామని" చెప్పేసి. ఆ పిక్స్ ఏమవుతాయంటే మనకి మనం బుక్ చేసుకున్నప్పుడే మన ఆధార్ నంబరు, ఫోను నంబర్ ఇస్తాం కదా! ఆ ఫోను నంబరు ఇచ్చిన తర్వాత ఈ పిక్స్ అన్నీ కూడా మనకి ఫోటోస్ డైరెక్ట్‌గా గూగుల్‌లోకైతే వచ్చేస్తాయన్నమాట. First place goes to bib number 10514 at a timing of 1 hour 19 minutes. It's Vasumati Atmakuri. Vasumati Atmakuri. Vasu, where are you? Age category 65 plus. Vasu. 65 plus. Rajni Pothineni, if you are here, you're up next. First place in the age category 55 to 65 with a timing of 1 hour 7 minutes. So moving on to women age category 45 to 54. In third place is bib number 1. మీకు చెప్పాను కదండీ! ఇలా బ్యానర్స్ ఉంటాయని. 5,000, 10,000, 21,000, 3,000 బ్యానర్స్ ఉంటాయి. అందులో మనం పిక్స్ తీసుకోవచ్చనమాట. చాలా బావుంటదండి స్టేటస్‌లో, ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాలో పెట్టుకోవడానికి. మనం అచీవ్ చేసినట్టుగా తను మనకి ఇక్కడ కొంచెం రిలాక్సింగ్‌గా పిక్స్ అయితే తీసుకోవచ్చు. ఇలా అండి మొత్తం ఓవరాల్‌గా అయితే ఇక్కడ మేమైతే షుగర్ క్యాన్ జ్యూస్ తాగడానికైతే వచ్చేసాము. ఇక్కడ షుగర్ క్యాన్ జ్యూస్ వచ్చేసరికి మన ముందే అక్కడికక్కడే ప్రిపేర్ చేసి ఇస్తారండి. చాలా టేస్టీగా అయితే ఉంది. దీని పక్కనే కౌంటర్ వచ్చేసరికి మనకి కాఫీ ఉందనమాట. అరకు కాఫీ స్పెషల్ అంట అది. మనం టీ, కాఫీలు తాగమనమాట. అలవాటు లేదు. అందుకని షుగర్ క్యాన్ జ్యూస్ అయితే తాగేసాము. ఓవరాల్‌గా మొత్తం ఇదండి. ఇక్కడ అనౌన్స్‌మెంట్ మీరు విన్నారా? ఎలా చెప్పారో చూసారా? అక్కడ ఫస్ట్, సెకండ్ కాకుండా ఏజ్ ప్యాటర్న్ వైస్‌గా పిలిచారు. మనకి ఏజ్ బ్యాండ్ బట్టి కూడా. అంటే 55-65, 45-55 అలా ఫస్ట్, సెకండ్, థర్డ్. చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ! ఆ ఏజ్‌లో అంతమందిలో అంత మంచి అప్రిషియేషన్ మెమోంటో తీసుకోవడం అన్నది నిజంగా. కానీ ఒకటండి, ఇది వచ్చే ముందు నాకు అర్థమైంది ఏంటంటే ముందుగా కాస్త ప్రాక్టీస్ చేయాలని. అప్పటికప్పుడు ఏదో రన్నింగ్ చేసేద్దాం, చేసేద్దాం అంటే అవ్వదు. కాస్త ప్రాక్టీస్ ఉంటే బావుంటుంది. చాలామంది పిక్స్ తీసుకుంటున్నారనమాట. చాలామంది వెళ్ళిపోయారండి. ఎండ బాగా పెరిగిపోయింది. మేము కూడా స్టార్ట్ అయిపోతాం ఇంకా. ఇక్కడి నుంచి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము మూవ్ అయిపోయాము. ఇంగో రిటర్న్ అవుతున్నాము ఇంకా. కొన్ని పిక్స్ కూడా ఇక్కడ కూడా కొన్ని బ్యానర్స్ ఉన్నాయండి. ఎక్కడెక్కడ స్టేట్స్‌లో అయితే మనకి కండక్ట్ చేస్తారో ఒక బ్యానర్ ఉంది. లాస్ట్‌లో పిక్స్ యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం ఔట్ గేట్‌కొచ్చేసాము. అంటే మనం వాకింగ్, రన్నింగ్ కంప్లీట్ చేసుకొని మెడల్ తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాం కదా! ఆ ఎంట్రీ దగ్గర నుంచి మళ్ళీ బయటకొచ్చాం అనమాట. ఇంకిక్కడి నుంచి మనకి ఇక్కడ కూడా ఒక స్టేజ్ అన్నదుంది. అక్కడ పిక్స్ కూడా తీసుకున్నాము. అవి వేరే ఫోన్‌లో ఉండిపోయినట్టున్నాయి. ఇంకా ఇదిగో చూసారా నా పిక్, మన మెడల్ పిక్ అనమాట. ఇదిగో ఇక్కడ స్టేట్స్ అన్నీ కూడా మనకు కండక్ట్ చేస్తారు. మనం ఆన్‌లైన్‌లో చూసుకొని మనం బుక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా వెళ్ళండి. చాలా చాలా అయితే బావుంది. ఎంత రిఫ్రెష్‌మెంట్ ఎర్లీ మార్నింగ్ బీచ్ వ్యూ చాలా బావుందనమాట. ఖచ్చితంగా చాలా డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇట్లు మీ విజయలక్ష్మి.